బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో జేఎల్పీ సమావేశం కొనసాగుతోంది. జనసేన ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల వారీగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యేతో 5 నుంచి 10 నిమిషాలు సమావేశమవుతున్నారు. ఇక ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలపై భేటీలో పవన్ కళ్యాణ్ వివరణ కోరుతున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై సర్వే చేయించిన పవన్ కళ్యాణ్ ఆ రిపోర్ట్స్ ఆధారంగా జనసేన అధినేత పవన్ ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వనున్నారు. జనసేన పార్టీ పునరుత్తేజానికి శ్రీకారం చుట్టింది. పార్టీ కార్యకర్తలతో మమేకమవుతూ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేయడానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన సేనతో సేనాని సమావేశాలు విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా హాజరు కానున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విశాఖలోనే మఖం వేసి పార్టీ నాయకులు కార్యకర్తలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. ఇక ఈ సమావేశాల్లో భాగంగా రేపటి నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన 10 మందిని ఎంపిక చేసి వారితో వివిధ అంశాలపై అధినేత పవన్ కళ్యాణ్ ముచ్చటిస్తారు. ఇక అదే రోజు రాత్రి ఉత్తరాంధ్ర ప్రాముఖ్యతను తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మున్సిపల్ స్టేడియంలో జీహెచ్ఎంసీలోని వైవీఎంసీఎల్ హాల్ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అలాగే 30న ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభ ప్రాంగణానికి చేరుకుని ప్రసంగిస్తారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ సేనతో సేనాని సమావేశాలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సభలో పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు, కూటమి పాలనపై సమీక్ష, కార్యాచరణపై పవన్ స్పష్టత ఇవ్వనున్నారు. జనసేన కార్యకర్తలతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయడం, వారికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా పార్టీకి పునరుజ్జీవం లభిస్తుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తు రాజకీయాల కోసం వ్యూహాత్మక సమావేశాలుగా ఇవి ఉపయోగపడనున్నాయని వారు పేర్కొన్నారు.